మహోన్నతుడు, మహాగణుడు, మన రక్షకుడు, విమోచకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. నేటి మన దైవ సందేశం గువ్వ. ఈ ఆత్మీయ విషయం నీ ఆత్మీయ నేత్రాలను వెలిగించాలని, నిన్ను బలపరచాలని నేను మనసారా కోరుతున్నాను. ఈ దినం ఈ వాక్యం నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుందని కూడా నమ్ముతున్నాను. ఆత్మీయులారా, ఈ గువ్వలో ఉన్న ఆత్మీయ లక్షణాలు మనం ధ్యానించుదాం. దావీదు తన జీవితాన్ని గువ్వకు పోల్చుకున్నాడు. ఎందుకు దావీదు గువ్వకు పోల్చుకున్నాడు అంటే, అది ఉన్నతమైన స్థితిని కలిగినది అని, ఉన్నతమైన స్థలంలో జీవిస్తుందని, చాలా విషయాలు ఆ గువ్వలో ఉన్న ఆత్మీయతను బట్టి, దానిలో ఉన్న లక్షణాలను బట్టి కొన్ని సమయాలలో దావీదు గువ్వకు పోల్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఆత్మీయులారా, సంఘాన్ని కూడా సులమితిని, తన ప్రియుడైన యేసు, వరుడైన యేసు, సంఘం అనే సులమితిని కూడా, నా ప్రియురాల నీ కన్నులు గువ్వ కన్నులు అని చెప్పినాడు. గువ్వ కన్నులు అని మాట్లాడినాడు. ఆత్మీయంగా మనం ఈ వాక్యాన్ని కొంచెం లోతుకు తీసుకొని వెళ్తే, గువ్వకు పోల్చినాడు. సంఘాన్ని గువ్వకు ఎందుకు పోల్చినాడు ఆలోచన చేద్దాం. సంఘాన్ని కన్యకకు పోల్చినాడు, సంఘాన్ని ముత్యానికి పోల్చినాడు, సంఘాన్ని పెళ్లి కుమార్తెకు పోల్చినాడు, ఇక్కడ సంఘాన్ని గువ్వకు పోల్చినాడు. ఆత్మీయులారా, ఈ గువ్వలో ఉన్న 7 లక్షణాలు మనం ధ్యానించుదాం. నా ప్రియురాల నీ కన్నులు గువ్వ కన్నుల వలె ఉన్నాయి అని ప్రియుడు సులమితిని అంటున్నాడు. ఈ ప్రియుడు యేసు ప్రభుకు సాదృశ్యంగా, ప్రియురాలైన సులమితి సంఘానికి సాదృశ్యంగా ఉంది. అయితే సంఘము ప్రభు అయిన యేసుకు గువ్వ వలె కనబడుతున్నది. ప్రైజ్ ద లార్డ్. అయితే ఎందుకు గువ్వకు పోల్చుకున్నాడు సులమితిని అంటే, ఆ గువ్వలో ఉన్న లక్షణాలు తనలో కనబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈ యొక్క గువ్వలో ఉన్న కొన్ని ఆత్మీయ విషయాలు మనము ధ్యానించుదాం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 28వ వచనంలో, ఈ గువ్వ ఎత్తైన స్థలములో గూడును కట్టుకుంటుంది. అంటే ఆత్మీయులారా, గూటిలో బ్రతకడానికి ఇష్టపడుతుంది. ఎత్తైన స్థలములో గూడు కట్టుకునే ఆత్మీయ జీవితం. అంటే ఈ యొక్క గువ్వను పక్షిరాజు అని కూడా పిలుస్తారు. ఈ గువ్వ ఎత్తైన స్థలములో ఉండడానికి ఇష్టపడుతుంది. నీ ఆత్మీయ స్థితి ఒక ఎత్తైన స్థితిలో ఉండాలి. నేటి క్రైస్తవ జీవితంలో, నీ ఆత్మీయ రంగంలో నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండపైన జీవించాలి, ఎత్తైన స్థితిలో ఉండాలి. నువ్వు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పుట్టు క్రైస్తవురాలు అని చెప్తున్నావు, కానీ ఎదుగుదల లేదు. నీలో ఆత్మీయ మరుగుజ్జుతనం ఉంది. అయితే ఈ గూడు ఎత్తైన స్థితిలో, ఎత్తైన స్థలంలో కట్టుకుంటుంది. ఈ ఎత్తైన స్థితి, ఎత్తైన స్థలము నీ ఆత్మీయ అభివృద్ధికి గుర్తు. అయితే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నా ఆత్మీయ సహోదరి, సహోదరుడా, నువ్వు ఎత్తైన స్థితిలో ఉన్నావా లేదా దిగజారిన స్థితిలో ఉన్నావా? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నీ ఆత్మీయ జీవితము ఏ లెవెల్లో ఉంది ఆలోచించు. నువ్వు ఎత్తైన స్థితిలో ఉండాలని నా ప్రభు కోరుతుండగా, నీవు దిగజారిపోతున్నావేమో, అడుగంటిపోతున్నావేమో నీ ఆత్మీయ జీవితంలో. ఈరోజు ఇది ఎత్తైన స్థితిలో గూడు కట్టుకొని జీవిస్తుండగా, అక్కడ నాకు నచ్చిన మాట ఏంటంటే, ఒక ఎత్తైన స్థలంలో నీవు, నేను ఆత్మీయంగా జీవించాలని ప్రభునితో మాట్లాడుతున్నాడు. అది మొదటి అనుభవం. రెండోది, కీర్తనాకారుడు
తన కీర్తనలో చెప్తున్నాడు, 55వ కీర్తన 6వ వచనంలో, ఎగిరే స్వభావము కలిగినది. ఎత్తైన స్థితిలోనికి వెళ్ళేది, సమస్యల మధ్యలో ఎగిరేది, గాలికి ఎదురుగా వెళ్ళేది గువ్వ. సమస్యలకు ఎదురుగా వెళ్ళడం నేర్చుకో. సమస్యలు నీ చుట్టున్నప్పుడు, సమస్యలు నీ ఇంట్లో ఉన్నప్పుడు, సమస్యలు నీ ఒంట్లో ఉన్నప్పుడు, సమస్యలు నీ మనసులో ఉన్నప్పుడు, సమస్యలు నిన్ను కృంగదీస్తున్నప్పుడు, నా ఆత్మీయ సహోదరుడా సహోదరి, అది సమస్యల మధ్యలో ఎదురుగా వెళ్ళేది, ఎగిరే స్వభావం కలిగినది. నా ఆత్మీయ యాత్రలో మనము ఎగరడం నేర్చుకోవాలి, ఎదగడం నేర్చుకోవాలి, ఎగరడం నేర్చుకోవాలి. సంఘములో నీవు ఎదిగే విశ్వాసిగా ఉండాలి, ఎగిరే విశ్వాసిగా, ఎత్తబడే విశ్వాసిగా కూడా ఉండాలి. ఈ ఎగురుట అనేది ఎత్తబడుటకు సాదృశ్యంగా ఉన్నది. సంఘము ఎదగడము మొదటి ఆత్మీయ మెట్టు, సంఘము మధ్యాకాశంలోనికి ఎగరడము వెళ్ళడము రెండవ ఆత్మీయ మెట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీవు మధ్యాకాశంలో ప్రియుడైన యేసుతో ఆయన సన్నిధిలో ఉండే అద్భుతమైన కృపను నువ్వు కోరుకో. ఎగిరే స్వభావం. దేవునికి స్తోత్రం. ఈ సంఘము గువ్వకు పోల్చబడ్డది. గువ్వలో ఉన్న ఆత్మీయ లక్షణం ఏంటంటే ఎత్తైన స్థితిలో ఉండేది. రెండోది ఎగిరే స్వభావం కలిగినది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఎగరడము దేనికి సాదృశ్యమై అంటే రూపాంతర అనుభవము, క్రీస్తుతో ఐక్యపరచబడము, క్రీస్తుతో యుగ యుగాలు ఉండడము. నీలో నీ ఆత్మీయ జీవితంలో ఎత్తబడే స్థితిలో నీ ఉండాలని నా ప్రభు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మూడవదిగా యెషయా గ్రంథము 38వ అధ్యాయము 14వ వచనం, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 11వ వచనంలో ఈ గువ్వ మూలుగుతూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఈ మూలిగే అనుభవం ఏంటిదయ్యా అంటే ప్రార్థనా జీవితం. ఇది మూలగడానికి చాలా ఇష్టపడుతుంది. అంటే రోగం వచ్చి మూలగడం కాదు. దీని మూలుగు ఎదుగుదలకు సాదృశ్యంగా ఉంది. ఇది మూలుగుతూనే బలము తెచ్చుకుంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఈ మూలుగు నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థన ద్వారా నువ్వు బలము తెచ్చుకోవాలి. ప్రార్థన ద్వారా నువ్వు జయం పొందుకోవాలి. ఈ గువ్వకు మూలిగే స్వభావం ఉంటుంది. సంఘము మూలిగే అనుభవంలో, ప్రార్థన అనే అనుభవంలో సంఘము వర్ధిల్లాలని పరిశుద్ధాత్ముడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన అనుభవం ఉందా? యోనాను అన్యుడు అంటున్నాడు, ఓ ఈ నిద్రపోతా లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు. నీ ఆత్మీయ జీవితంలో నిద్రపోతూ క్రైస్తవురాలుగా ఉంటున్నావేమో, మూలిగే అనుభవానికి రా, మోకాళ్ళ అనుభవానికి రా, గోనెపట్ట అనుభవానికి రా. మొదటి జామున చేతులెత్తి ప్రార్థించే అనుభవంలోనికి రా. విజ్ఞాపన చేయడానికి నేర్చుకో. దేవునికి స్తోత్రం. ఈ గువ్వలో ఉన్న ఆత్మీయత నీలో ఎందుకు ఉండద్దు అని ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా ప్రియురాల, నీ కనులు గువ్వ కనుల వలె ఉన్నాయి. నువ్వు నాకు గువ్వ వలె కనిపిస్తున్నావు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అయితే ఈ గువ్వ దూరం నుండి ఎరను వెతుకుతుంది, దూరదృష్టి కలిగినది. ఆత్మీయ జీవితంలో 4వ అనుభవం ఏంటంటే దూరదృష్టి కలిగి జీవించాలి. నువ్వు దూరదృష్టి కలిగి జీవించినప్పుడు నీ ఆత్మీయ జీవితంలో మేలు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. దగ్గరి చూపు, దూరపు చూపు, ఒక దూర దృష్టి, దూర దర్శనం కలిగి నువ్వు జీవించాలి. ఈ గువ్వ దూరం నుండి, ఈ పక్షిరాజు దూరం నుండి ఎరను వెతుకుతుంది. దేవునికి మహిమ కలుగును. నా ఆత్మీయ జీవితంలో సహోదరుడా, సహోదరి, దూరదృష్టి కలిగి జీవించుదాం. మన పితరులు ఆ పునాదులు గల పట్టణమును విశ్వాస నేత్రాలతో చూచినారు. వారు యాత్రికులను, పరదేశులుగా ఉండి ఆ పురాతనమైన పట్టణాన్ని అబ్రహాము ఆత్మనేత్రాలతో చూచి ప్రయాణం కొనసాగించినాడు. నీ ఆత్మీయ జీవితంలో, నా ఆత్మీయ జీవితంలో దూరదృష్టి కలిగి బ్రతుకుదాం, దూరపు చూపుతో బ్రతుకుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రియుడు తన సంఘాన్ని గువ్వకు పోల్చి మాట్లాడుతున్నాడు. గువ్వ ఆత్మీయులారా బలికి యోగ్యమైనది. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 10వ వచనంలో బలికి యోగ్యమైనది, సమర్పణ జీవితం. ఈ గువ్వ సేవకుని చేతిలోనికి వస్తుంది. ఆ సేవకుడు బలిపీఠం మీద దాన్ని సమర్పిస్తాడు. ఆత్మీయంగా ఈ విషయము సంఘము సేవకుని చేతిలో నడవాలి. కొన్ని సంఘాలలో సంఘ పెద్దల పెత్తనం, స్త్రీల పెత్తనం, యవనస్తుల పెత్తనం భ్రష్టు పట్టిస్తున్నారు సంఘాలను. డ్రైవరే డ్రైవింగ్ చేయాలి కానీ నాకు కూడా డ్రైవింగ్ చేయొచ్చు అంటే పోయి గోతులు పడుతుంది బస్సు. ఆత్మీయులారా, ఈ గువ్వ యోగ్యమైనది, బలికి అర్హత కలిగినది. ఇది సేవకుని చేతిలోనికి వస్తుంది. సేవకుడు దాన్ని బలిపీఠం మీద పెట్టి సమర్పిస్తాడు. నీ ఆత్మ జీవితంలో సమర్పణ అనేది చాలా ప్రాముఖ్యం. నిన్ను దేవునికి అప్పగించుకో, నిన్ను నీవు దేవునికి అప్పగించుకో, సేవకుని చేతిలోనికి రా. కొందరికి సేవకుడు అంటే భయం ఉండదు, సేవకుడు అంటే భక్తి ఉండదు. దేవుని యందు భయభక్తులు ఉండవు, సేవకుడు అంటే కూడా భయం ఉండదు. సేవకుని పరిధిలో ఉండడానికి ఇష్టపడరు, సేవకునితో సహవాసం చేయడానికి ఇష్టపడరు. ఎప్పుడు చూసినా సోలోగానే ఉంటారు. అయితే బలికి యోగ్యమైనదిగా సేవకుల, యాజకుల చేతికి ఈ యొక్క గువ్వ వచ్చినప్పుడు దాన్ని సమర్పించేవారు. సమర్పణ జీవితం, ఎత్తైన స్థితిలో ఉండే జీవితం, ఎగిరే స్వభావం గల జీవితం, మూలుగే జీవితం, దూరదృష్టి కలిగిన జీవితం, బలికి యోగ్యమైన జీవితం, సమర్పణ బలి. నీ ఆత్మీయ జీవితంలో సమర్పించుకోవడం నేర్చుకో. నిన్ను నువ్వు బలిపీఠం మీదకి తీసుకొచ్చుకో. ప్రభువా, నా ప్రాణ ఆత్మ శరీరాన్ని నాయనా నీ సన్నిధిలో బలిపీఠం మీద పెడుతున్నానయ్యా. యోగ్యమైన బిడ్డగా బ్రతకాలని, పరిశుద్ధమైన బిడ్డగా బ్రతకాలని, అర్హత కలిగిన బిడ్డగా బ్రతకాలని, పరిశుద్ధమైన ఆత్మీయతను చూపించే బిడ్డగా బ్రతకాలని, నన్ను నేనుగా యోగ్యమైన రీతిలో బలిపీఠం మీదకి వస్తున్నానని బలిపీఠం మీదకి రా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా ప్రియురాలా, నువ్వు గువ్వ కన్నులు నీ, ప్రైజ్ ద లార్డ్, గువ్వ లెక్క కనబడుతున్నావు అన్నాడు. ఎందుకు అన్నాడంటే ఈ మూలిగే స్వభావం నీలో ఉంది, ఎగిరే స్వభావం నీలో ఉంది, ఎత్తైన స్వభావం నీలో ఉంది, యోగ్యమైన స్వభావం నీలో ఉంది.
అంతేకాదు దూరదృష్టి కలిగిన స్వభావం నీలో ఉంది. అంత దూరంకి వెళ్ళి నన్ను నువ్వు గుర్తుపడుతున్నావు అని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంతేకాదు మరో విషయము లూకాసు వార్త 2వ అధ్యాయం 22వ వచనంలో ఈ గువ్వలు రెండు ఉంటాయి. సహవాస జీవితం, ఆడది మగది పక్కకే ఉంటుంది, ఒకే స్థలంలో ఉంటాయి. సహవాస జీవితం. దేవునికి స్తోత్రం. 2 లేక 3 ఏకీభవించాలన్నాడు ప్రభు. ఈ సహవాసము తండ్రితోను తన కుమారుడైన యేసుతోను పరిశుద్ధాత్మతో మన సహవాసమై ఉండాలి. అయితే ఇక్కడ గమనించినట్లయితే నా ఆత్మీయులారా, సహవాసం అనేది లేకపోతే మనము కృంగిపోతాం. సహవాసం చేయడం నేర్చుకో. అభిషేక్తులైన దైవజనులతో, ఆత్మపూర్ణులైన దైవజనులతో నీ సహవాసం ఉండాలి. నువ్వెవరితో సహవాసం చేస్తావో నీ ఆత్మీయ జీవితం వారి వలె ఉంటుంది. ప్రార్థనా పరులతో, వైరాగ్యం కలిగిన వారితో, ఆత్మ సంబంధమైన వ్యక్తులతో నీ సహవాసం ఉండును గాక. ఎవరితో నీ సహవాసం? ఎట్లుంది నీ సహవాసం? నీ సహవాసం ఎవరితో ఉంటుందో నీ ఆత్మీయత కూడా అలానే ఉంటుంది. నువ్వు మంచి వాళ్ళతో సహవాసం చేస్తే నీకు మంచి బుద్ధులు వస్తాయి. దేవునికి స్తోత్రం. చివరిగా ఈ గువ్వకున్న ఆత్మీయత యెషయా గ్రంథం 60వ అధ్యాయము 8వ వచనంలో గూటిలో జీవించేది. గూటిలో అంటే సంఘములో జీవించేది, సంఘములో బ్రతికేది. గూడు లేకుండా కాదు, గూటిలో బ్రతికేది. ప్రైజ్ ది లార్డ్. సంఘముతో అంటగట్టబడి, సంఘముతో సహవాసం చేస్తూ, సంఘం యొక్క కట్టడలకు లోబడుతూ, సంఘము యొక్క ఆధీనములో జీవించేది, గూటిలో బ్రతికేది. ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో సంఘములో జీవించడం. నాకు వీలు పడేది అయ్యగారు, నాకు పని ఉన్నది అయ్యగారు, నాకు రోగం వచ్చింది అయ్యగారు, నీ సాకులతో సంఘానికి దూరమై ఆత్మీయంగా ఎండిపోయినావేమో, ఆత్మీయంగా జారిపోతున్నావేమో. ఈరోజు నిన్ను నువ్వు పరీక్షించుకో, నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకో. ఇది గూటిలో జీవించేది, ఈ గువ్వ సహవాసం కలిగి జీవించేది, ఈ గువ్వ దూరదృష్టి కలిగినది, ఈ గువ్వ మూలుగుతూ బ్రతికేది, ఈ గువ్వ బలికి యోగ్యమైనది. ఆత్మీయులారా, ఈ గువ్వ పరిశుద్ధమైన జీవితం జీవించేది. ఈ గువ్వ శ్రేష్టమైన వాటినే తింటదండి. గోధుమలను తింటది, లోకానుసారమైనది తినదు. దుర్బోధన ముట్టుకోవద్దు. దేవునికి స్తోత్రం. ఆ విధముగా శ్రేష్టమైన ఆహారముతో బలాన్ని తెచ్చుకునేది గువ్వ. అయితే ఈ గువ్వలో ఉన్న ఆత్మీయత నీలో ఎందుకు ఉండద్దు? ఈ రోజు నుండి మూలుగడం నేర్చుకో, ఈ రోజు నుండి సమర్పించడం నేర్చుకో, ఈ రోజు నుండి పరిశుద్ధంగా ఉండడం నేర్చుకో, ఈ రోజు నుండి దేవునికి స్తోత్రం దూరదృష్టి కలిగిన వ్యక్తిగా జీవించడం నేర్చుకో. అందుకే సంఘమైన షులమితిని ప్రియుడు ఏమంటున్నాడంటే, సొలొమోను వర్ణిస్తూ అంటున్నాడు, నా ప్రియురాలా, నీ కన్నులు గువ్వ కన్నుల వలె ఉన్నాయి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ విధముగా గువ్వకు పోల్చినాడు. ఆ గువ్వలో ఉన్న లక్షణాలు సంఘములో ఉండాలని ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు, నా ప్రభు నిన్ను దర్శిస్తున్నప్పుడు
నీ హృదయాన్ని మార్చుకో, నీ మనసును మార్చుకో. హల్లెలూయా. దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. దేవుని కృప సదాకాలం నీకు తోడయుండును గాక. ఈ రోజైనా నీ ఆత్మీయ స్థితి ఎండిన స్థితిగా ఉంటే, జారిపోయిన స్థితిగా ఉంటే, బలహీనమైన స్థితిగా ఉంటే, ప్రభు చేతిలోనికి నువ్వు రా. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, స్వస్థపరుస్తాడు. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరుడా, సహోదరి, ప్రార్థన జీవితం లేకుండా బ్రతుకుతున్నావు. ప్రతిరోజు లోకానుసారమైన మాటలు మాట్లాడుతూ జీవిస్తున్నావు. అంతేకాదు, సినిమాలకు, సీరియళ్లకు అడిక్ట్ అయిపోయినావు. లోకాశలకు అడిక్ట్ అయిపోయి ఆత్మీయ జీవితంలోకి వెళ్ళి పడిపోయినావు. ఈరోజు నీ బలిపీఠాన్ని తిరిగి కట్టుకో. దేవుడు నిన్ను దర్శిస్తుండగా నీ మనసును మార్చుకొని రూపాంతరం పొందాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవం గల యేసయ్యా, ఈ వాక్యం విన్న ప్రతి వారిని దర్శించి గువ్వ వలె ప్రియురాలు కనబడినట్టుగా మేము కనబడుటకు సహాయము చేయమని ఘనత, మహిమ, ప్రభావాలు నీకు ఆపాదిస్తూ యేసు నామములో ప్రార్థించి పొందినాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఆత్మీయులారా, ఈరోజు ఆ గువ్వలో ఉన్న ఆత్మీయత నువ్వు విన్నావు కదా, నీవు అలాగుండాలని కోరుతూ మనసారా నిన్ను దీవిస్తున్నాను. ఈ రోజు నుండి నీలో ఒక రూపాంతరం ప్రభుకు కనబడును గాక.